హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే మీ అనిల్ అండ. ఈరోజు వీడియోకి వచ్చేసరికి సండే ఫండే ఎపిసోడ్ అయితే రివ్యూ చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇంకా నాగార్జున గారు అయితే ఎంటర్ అయిపోయారు. ద వీడి వరి రే వరి అనే దేవరా సాంగ్తో, సరైన సాంగ్తో అయితే నాగార్జున గారు అయితే ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత మనకి ఈరోజు స్టార్టింగే సేవ్ చేశారు. ఎందుకంటే నేను సాటర్డే రోజు మంచి ఫైర్తో అందరినీ వేసేసుకున్నాడు కదా. సో నేనైతే ఎవరిని సేవ్ చేయలేదు అనమాట. సో ఈరోజు స్టార్టింగే సేవ్ చేశాడు. ఎవరినంటే సీత అండ్ ప్రేరణని అయితే సేవ్ చేశాడు. అది అందరికీ తెలిసిన విషయమే. సీత అయితే చాలా గుడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రతి ఒక్క టాస్క్లో, ఒక్కొక్కరికో టాస్క్లు అయినా కానీ, ప్రభావత టాస్క్లు అయినా కానీ, ప్రతి టాస్క్లో అయితే పెర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. సో ఆబ్వియస్లీ తనకు ఓటింగ్ అయితే లీడింగ్లోనే పడింది. అండ్ తర్వాత ప్రేరణకి అయితే పడింది. ప్రేరణ కూడా బాగానే పెర్ఫార్మ్ చేసింది. ప్రతి టాస్క్ ఓడిపోయిన టీంలో ఉన్నా కానీ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. పెర్ఫార్మెన్స్ అయితే సో అయితే ప్రేరణ అయితే సేవ్ అయిపోయింది. తర్వాత అయితే హాట్ కట్ అనే ఒక షర్టు కట్ అనే ఒక టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్లో ఒక హాట్ ఉంటుంది అనమాట. హాట్ ఎవరికైతే సెట్ చేస్తారో వాళ్ళకి హాట్ అయితే ఇస్తారు. కట్ అంటే హాట్ బ్రేక్ చేసి మిగతా వాళ్ళకైతే ఇస్తారు. ఇందులో నాగార్జున గారే ఒక పర్సన్ని పిలిపించి ఇద్దరిలో ఎవరికనేది అయితే చెప్పాడు అనమాట. సో మెయిన్గా ఫస్ట్ నిఖిల్కి వచ్చేసి, నిఖిల్కి సోనియా ఆర్ పృథ్వీ అని చెప్తే, నిఖిల్ ఇక్కడ చాలా బ్రహ్మాండమైన గేమ్ ఆడాడు. ఇన్ని రోజులకైతే తెలుసుకున్నాడని నాకైతే అర్థమైంది. పృథ్వీకి అయితే హాట్ ఇచ్చాడు, సోనియాకి అయితే కట్ ఇచ్చాడు. అంటే బ్రేక్ అయిపోయిన హాట్ అయితే ఇచ్చాడు. మీలో ఎంతమందికి ఇది నచ్చిందో నచ్చలేదో కిందకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నిఖిల్ అండ్ సోనియా అయితే చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్గా మూవ్ అవుతారు హౌస్లో ఇన్ని రోజుల నుంచి చూసినప్పటికీ. బట్ నిఖిల్ ఈ డెసిషన్ అనేది చాలా హార్ష్గా ఫీల్ అయ్యి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను సోనియా. బట్ సోనియాకి నిఖిల్కి ఆల్రెడీ 2 days నుంచి చిన్న గ్యాప్ అయితే ఏర్పడింది. ఆ గ్యాప్ని ఇంకొంచెం పెద్దది చేసింది ఈరోజు ఎపిసోడ్ అయితే. సో నిఖిల్ అండ్ సోనియా అయితే మధ్యలో వైరం అయితే తగలబెట్టుకుని అయితే ఉందన్నమాట. సో ఇంకా రేపు నామినేషన్లో నిఖిల్కి వేయడానికి అయితే సోనియాకి పాయింట్ అయితే లేదు. బట్ ఏమవుతుందో మరి చూడాలి. సో సోనియా అయితే అప్సెట్ అయింది. సోనియాకి అయితే హార్ట్ బ్రేక్ ఇచ్చాడు. పృథ్వీకి ఎందుకు ఇచ్చాడంటే, నేను చెప్పగానే మాట వింటాడు. సమ్ టైమ్స్ కొంచెం యాంగ్రీ ఇష్యూ ఉన్నా, బట్ నేను చెప్పినమంటే మాటను అర్థం చేసుకోగల కెపాసిటీ అయితే పృథ్వీకి ఉంది. బట్ సోనియాకి అయితే అలా కాదు. ప్రతిదానికి అలగడాలు అండ్ మనం చెప్పే మాట వినపోవడాలు ఈ మధ్యన జరుగుతుందని అయితే సోనియాకి అయితే హార్ట్ అయితే బ్రేక్ చేశాడు. తర్వాత పృథ్వీకి యష్మి, విష్ణుప్రియ అయితే నాగార్జున గారు చెప్పారు. పృథ్వీ విష్ణుప్రియకి హార్ట్ బ్రేక్ ఇచ్చాడు. అంటే అంతకుముందే విష్ణుప్రియ పృథ్వీకి హార్ట్ బ్రేక్ ఇచ్చిందండి. పృథ్వీ విష్ణుప్రియకి హార్ట్ బ్రేక్ అయిన హార్ట్ అయితే ఇచ్చాడు. అండ్ తర్వాత యష్మికి అయితే హార్ట్ ఇచ్చాడు. ఎందుకురా రీజన్ అంటే, ఇక్కడ ఇచ్చాను కాబట్టి అక్కడ అది ఇవ్వాల్సి వచ్చింది అన్నాడు. అది పెద్ద సిల్లీ రీజన్ అయితే నాకు అనిపించింది. సేఫ్ గేమ్ అయితే ఆడాడు పృథ్వీ. అండ్ తర్వాత మణికంఠకి హార్ట్ ఏమని చెప్తే, మణికంఠకి సోనియా వర్సెస్ నిఖిల్ అని చెప్తే నిఖిల్ని బ్రేక్ చేసేసాడు హార్ట్. ఎందుకంటే మొన్న టాస్క్లో చాలా ఫోర్స్ఫుల్గా హార్ష్ఫుల్గా ఆడాడు నిఖిల్. సో అందుకోసమే నిఖిల్కి అయితే నేను హార్ట్ బ్రేక్ ఇస్తున్నాను. అండ్ సోనియాకి అయితే నాకు ఈ మధ్యన చాలా అక్కగా బాండింగ్ అయింది. ప్రతిసారి అడిగినప్పుడు అలా అగ్గిస్తుంది అని అయితే ఇస్తుంది. సో ఆ రకంగా అయితే సోనియాకి అయితే వేసాడు. కొంచెం క్లోజ్ అయింది అనేసి. సో నిఖిల్ని టాస్క్లో ఆడినందుకే నువ్వు ఇచ్చినట్టయితే నీకోసం ఆడుతాడా, టీం కోసం ఆడతాడని నాగార్జున గారు అయితే చాలా బాగా అడిగారు. మనకంట క్లెవర్నెస్ నాగార్జున గారు అయితే పనికి రావట్లేదని చెప్పాలి. అండ్ తర్వాత సోనియా ఆల్రెడీ పృథ్వీక మణికంఠక అంటే అభయ్క మణికంఠక అంటే మణికంఠకి హార్ట్ ఇచ్చింది. అండ్ అభయ్కి అయితే హార్ట్ బ్రేక్ చేసింది. కొద్దిగా డిస్టర్బెన్స్ ఈ మధ్యన ఉంది చిన్న దీనివల్ల. బట్ అభయ్ ఈజ్ గుడ్. బట్ అది మార్చుకుంటాడు అనుకుంటున్నా. మణికంఠకి అయితే నాకు ఈ మధ్యన అక్కలా నన్ను చాలా ప్రతి విషయం నా దగ్గరకు వచ్చి సజెషన్స్ తీసుకుంటున్నాడు అనే రకంగా అయితే మణికంఠకి అయితే వేసింది. దట్ ఇస్ ది గుడ్. తర్వాత విష్ణుప్రియ పృథ్వీ అండ్ ఐ థింక్ పృథ్వీ అండ్ సీత. సీతకి పృథ్వీకి వచ్చేసరికి విష్ణుప్రియ ఏం చెప్పిందంటే, నేను జనరల్గా కృష్ణుని భక్తురాలను, నాకు ఈ ఇంట్లో కృష్ణుని భక్తురాలు 2 ఉన్నారు. ఒకటి సీత అండ్ నైనిక. బట్ ఆల్మోస్ట్ ఇక్కడ నైనిక లేదు కాబట్టి నేను సీతకి అయితే ఇస్తున్నాను. దానివల్ల నాకు చాలా ఆత్మీయంగా, మార్గదర్శకంగా చాలా పీస్ఫుల్ ఉంటుంది అనేసి
సీతకి అయితే హార్ట్ ఇచ్చింది అండ్ పృథ్వీకి అయితే హార్ట్ బ్రేక్ అయితే చేసేసింది. సో దీనికి చాలా పెద్దగా జనాలు ఆడియన్స్ ఫీల్ అయ్యి ఉంటారు. తర్వాత మనకి వచ్చేసరికి నైన్గా వచ్చేసరికి నైన్కి ఎవరు ఉన్నారంటే సీత అండ్ ఎవరు నిఖిల్. ఓకే, సీత అండ్ నిఖిల్ ఉన్నసరికి నైన్కి కూడా ఇక్కడ సీతకి అయితే హార్ట్ ఇచ్చింది, నిఖిల్ని అయితే హార్ట్ బ్రేక్ చేసింది. నిఖిల్ హార్ట్ బ్రేక్ ఎందుకు చేసిందంటే ప్రతి విషయాన్ని నేను సీతతో షేర్ చేసుకోగలను, బట్ నిఖిల్తో అయితే షేర్ చేసుకోలేకపోతున్నా. ఎందుకంటే నాగార్జున గారి దగ్గర ఎందుకు షేర్ చేసుకోలేకపోతున్నాం అంటే నిఖిల్ వాళ్ళ టీము వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంటారు కదా, వాళ్ళ కోసం మనం చెప్పినా అంత ఇంపాక్ట్ ఉండదేమో అనేసి అయితే నిఖిల్కి అయితే చెప్పింది. బట్ నువ్వు చెప్తే కదా తెలుస్తుంది అనేసి నాగార్జున గారు అన్నారు నిఖిల్కి. సో హార్ట్ బ్రేక్ అయితే చేసింది. అండ్ ఆ తర్వాత ఇంకెవరున్నారు నబీల్. అండ్ నబీల్ వచ్చేసరికి ఆదిత్య అండ్ ఆదిత్యకి అయితే ఇచ్చాడనమాట హార్ట్ మన నబీల్. అండ్ ఆదిత్య కూడా నబీల్కి మణికంఠకి వచ్చేసరికి నబీల్కే ఇచ్చేసాడు, ఎందుకంటే హార్ట్ చాలా ప్యూర్గా ఆడుతాడని అండ్ సజెషన్స్ కూడా తీసుకుంటాడని. మణికంఠకి అవి ఇచ్చిన వేస్ట్ అని చెప్పాడు అయితే మణికంఠ కోసం. సో మణికంఠకి అయితే ఇవ్వలేదు, హార్ట్ బ్రేక్ చేశాడు. అండ్ ఇదైతే నబీల్కి ఇచ్చాడు హార్ట్ అయితే. అండ్ విష్ణు ఇంకా మనకి వచ్చేసరికి యష్మి వీళ్ళందరూ అయితే యష్మి అనమాట, యష్మికి 2 హార్ట్లు ఇచ్చారు, ఒక హార్ట్ బ్రేక్ అయితే అయింది. అది ఈ రకంగా అయితే జరిగింది. ఈ టాస్క్లో అయ్యాక మనకి ఒక సేవింగ్ అయితే జరిగింది. మన ప్రభావతి అయితే వచ్చింది. ప్రభావతి వచ్చినప్పుడు ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు ఆ సౌండ్ బట్టి వాళ్ళైతే సేవ్ అవుతారు అన్నది. ఇందులో మాత్రం 9కి ఒక్కదే సేవ్ అయింది. 9కి అయితే స్ట్రెస్ బస్టర్ పోయింది. దాని తర్వాత మనకు ఒక గేమ్ పెట్టారు, ఏంటంటే పజిల్ గేమ్ పెట్టారు. ఆ పజిల్ గేమ్ ఏంటంటే శాక్స్ ఉంటాయి కదా, 2 టీంల వాళ్ళు వచ్చి ఎవరైతే ముందు పజిల్ సెట్ చేసి అక్కడ ఉన్న పాటను పాడుతారో వాళ్ళైతే ఈ టాస్క్లో అయితే గెలుస్తారని అన్నారు. సో 2 టీములు కూడా ఈక్వల్గా ఐ థింక్ 2 టీంలు కూడా ఈక్వల్గా ఇదయ్యాయి కాబట్టి 2 టీంలకి ఈ వారం ఎక్స్ట్రా రేషన్ అని అయితే చెప్పారు. ఆ ఎక్స్ట్రా రేషన్ అని చెప్పారా? ఎక్స్ట్రా రేషన్ అయితే చెప్పారు. అదైతే ఓకే. ఆ ఎక్స్ట్రా రేషన్ కూడా నాగార్జున గారు పంపిస్తారనేసి అయితే చెప్పారు. సో తర్వాత అయిపోయిన టాస్క్లో ఈ టాస్క్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియని సేవ్ చేశారు అండ్ యష్మిని సేవ్ చేశారు. ఇంకా మిగిలిన ఎవరు ఉన్నారంటే పృథ్వీ, మణికంఠ కూడా సేవ్ అయిపోయాడు. అంతకుముందు టాస్క్లో మణికంఠ కూడా సేవ్ అయిపోయాడు. పృథ్వీ, యష్మి సేవ్ అయిపోయింది. పృథ్వీ, అభయ్ అండ్ ఇంకెవరో ఉన్నారబ్బా లాస్ట్కి అయితే వీళ్ళిద్దరు మిగిలారు. ఒకసారి పృథ్వీ, అభయ్, యష్మి అయితే ఉన్నారు. వీళ్ళిద్దరిలో అయితే యష్మి సేవ్ అయిపోయింది. ఇంకా మిగిలిన టాస్క్ ఏంటంటే కళ్ళకి గంతలు కడతారు. కళ్ళకి గంతలు కట్టేసి మనకి వీళ్ళైతే వాయిస్ ఇస్తారనమాట. వాయిస్ ఇస్తారు, అక్కడ ఉన్న ఒక పిక్చర్ చూపిస్తారు. ఆ పిక్చర్ ఏంటనేది అక్కడ డోరు ఇవన్నీ అయితే చూపించారు. ఈ టాస్క్లో అయితే కాంతారా టీం అయితే గెలిచింది. ఆ టాస్క్ గెలిచినందుకు వాళ్ళకి ఎక్స్ట్రా 2 hours అయితే కుకింగ్ టైం అయితే ఇచ్చారు ఆ టీంకి. ఇది చాలా పెద్ద గిఫ్ట్ అనే చెప్పాలి, ఎందుకంటే కుకింగ్ లిమిట్లెస్ కాబట్టి. సో నాకైతే ఇంకా బిగ్ బాస్ చాలా ఇంప్రూవ్ అవుద్ది, ఎందుకంటే సెట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తుంది, లిమిట్స్ని అన్ని బ్రేక్ చేస్తుంది. అండ్ మనకి ఆల్రెడీ 2.0 బిగ్ బాస్ 8 కూడా వస్తుంది. అందులో ఎవరైతే కంటెస్టెంట్ ఉన్నారో అది ఒక వీడియో మీకు చేస్తా, ఎవరైతే వస్తారనుకుంటున్నారో. అండ్ నెక్స్ట్ అయితే అభయ్కి అండ్ పృథ్వీకి అయితే ఎలిమినేషన్లో అయితే అభయ్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. అది అందరికీ తెలిసిపోయింది ఆల్మోస్ట్. బిగ్ బాస్ వాళ్ళు కోపం పట్టుకోవాలి, కానీ అభయ్కి అయితే ఈ వారం చాలా లెస్ ఓటింగ్ అయితే ఇచ్చింది. అభయ్కి అండ్ పృథ్వీకి చాలా లెస్ మార్జిన్. సో అభయ్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను దానికోసం. అయితే అభయ్ అండ్ పృథ్వీ అయితే అభయ్ నామినేట్ అయిపోయాడు. అభయ్ నామినేట్ అయ్యాక అభయ్ జర్నీ అయితే వేస్తారు. ఇంకా సీక్రెట్ రూమ్ ఏం లేదు. అంటే అభయ్ జర్నీ అయితే వేస్తారు. అభయ్కి ఏమైతే ఒక 3 రెడ్ రోజెస్ అండ్ 3 బ్లాక్ రోజెస్ అయితే ఇచ్చారు. 3 రెడ్ రోజెస్ అనమాట సీతాకును నిఖిల్కి అండ్ సోనియాకి అయితే ఇచ్చాడు. ఎందుకంటే సోనియా ఎఫెక్షన్ నిఖిల్ చాలా బాండింగ్ క్రియేట్ అయిపోయింది, సీతకి అయితే చాలా బాండింగ్ క్రియేట్ అయిపోయింది అనేసి అయితే ఇచ్చాడు. అన్నదమ్ములుగా రాఖీ కూడా కట్టమనేసి అయితే చెప్పాడు. అండ్ బ్లాక్ రోజెస్ అనేది విష్ణుకి ఇచ్చాడు, ఎందుకంటే కొన్ని వార్డ్స్ లూజ్ అవుతున్నావు, కొద్దిగా సర్ది గుర్తు చేసుకునేసి అయితే చెప్పాడు. అండ్ తర్వాత బ్లాక్ రోజ్ పృథ్వీకి అయితే ఇచ్చాడు, ఎందుకంటే నువ్వు యాంగ్రిష్ కొద్దిగా తగ్గించుకోవాలి, అప్పుడు నువ్వు టాప్లో ఉంటావు, నీ వల్ల మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది కానీ నీకు హెల్ప్ అవ్వట్లేదు అని చెప్పాడు. అండ్ తర్వాత
మణికంఠకి అయితే ఇచ్చాడు. మణికంఠకి అయితే ఆబ్వియస్లీ వాడు ఆ కుకింగ్ ఇష్యూలో బట్ ఆ ఇద్దరు పర్సన్స్ మధ్య దూరుతున్నాడు అనేసి అయితే ఇచ్చాడు. అదైతే అభయ్ అయితే ఇంకా ఎలిమినేట్ అయిపోయాడు. తర్వాత రేపు నామినేషన్స్ అయితే చాలా వేడిగా జరుగుతున్నాయి. అదేంటో మనం రేపటి వీడియోలో అయితే చూద్దాం. అండ్ తర్వాత మనం బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్స్ కూడా మనం చేస్తున్నాం. అది కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతా. అశ్వత్థామ 3.0 వస్తున్నాడు. దానికోసం కూడా ఒక వీడియో చేద్దాం. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ గైస్.